అందరి ఇళ్లలోకి దూరి ఇంట్లో వారి కళ్ళు గప్పి తన ఆకలి తీర్చుకుందామని తిండి పిచ్చి దెయ్యం పథకం పన్నిన విషయం మనందరికీ తెలిసిందే. తర్వాత ఏం జరుగుతుందో చూడండి. చెట్టు కింద కూర్చుని దెయ్యం ఇలా ఆలోచిస్తుంది. ఇంట్లో వాళ్ళ కళ్ళు కప్పి ఎలా ఆహారం తినాలబ్బా? ఒక ఐడియా. అందరూ నిద్రపోయాక వెళ్ళి ఆహారం తిందాం అని అనుకుంది. కొద్దిసేపటికే అందరూ నిద్రపోతారు. అమ్మయ్యా, అందరూ నిద్రపోయారు. ఇప్పుడు వెళ్ళి నా ఆకలి తీర్చుకోవచ్చు. ఏంటో అందరూ దెయ్యాన్ని చూసి భయపడితే నేనేమో దెయ్యాన్ని అయి ఉండి మనుషులకి భయపడుతున్నాను. ఏంటో ఈ విచిత్రం అని అనుకుంది. దగ్గరలో ఉన్న ఒక ఇంటికి వెళ్ళింది. ఆ ఇంట్లో అందరూ పడుకున్నారు. తిండి పెచ్చి దెయ్యం నేరుగా వంటగదిలోకి వెళ్ళింది. దానికి కొంచెం అన్నం కూరలు కనిపించాయి. వీళ్ళు నాకన్నా తిండిపోతుల్లా ఉన్నారే. కొంచెం అన్నం కూర మాత్రమే ఉంచారు అని అనుకుంటూ ఉన్న ఆహారం మొత్తం తినేసింది. ఆ కొంచెం ఆహారం దానికి ఏమాత్రం ఆకలి తీరలేదు. అయ్యో, నా ఆకలి అసలు తీరనే లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పక్కనే ఉన్నా వేరే ఇంటికి వెళ్ళి తిందాం అని అనుకుంటూ పక్కనే ఉన్న ఇంటికి వెళ్ళింది. వాళ్ళ వంటగదిలో కూడా కొంచెం మాత్రమే దొరికింది. అక్కడ ఆహారాన్ని తిన్నా కూడా దానికి అస్సలు ఆకలి తీరలేదు. అప్పుడు ఆ దెయ్యం ఇలా అనుకుంది. ఈ మనుషులు మరీ పిసినారి వారిలా ఉన్నారే. కొంచెం కొంచెం ఆహారాన్ని మాత్రమే ఉంచుతున్నారు. ఇది నాకు ఏమాత్రం సరిపోవడం లేదే. ఇలా అయితే లాభం లేదు. రేపటి నుంచి వీరికన్నా ముందుగా నేనే ఆహారాన్ని తినాలి అనుకుంది. అదే ఊరిలో గోపాల్ మరియు రాధమ్మ వారి ఇద్దరి పిల్లలతో ఒక ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాధమ్మ చాలా బాగా వంటలు చేసేది. రాధమ్మ చేసిన వంటలు వాసన తిండి పిచ్చి దెయ్యం ముక్కులో పడింది. అంతే, ఇంకేముంది, దెయ్యానికి ఆకలి వేసింది. ఆ వాసన వస్తున్న దారి వెంటే వెళ్ళింది. దానికి రాధమ్మ చేసిన వంటలు కనిపించాయి. ఆ వంటలు చూడగానే దానికి నోట్లో నీళ్లూరాయి. అంతే, ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆహారాన్ని తినడం మొదలుపెట్టింది. ఆహా, ఈ ఆహారం ఎంతో రుచిగా ఉంది అని అనుకుంటూ మొత్తం ఆహారాన్ని తినేసింది. అయ్యో, నేను మొత్తం ఆహారాన్ని తినేశాను. ఇప్పుడు ఏం జరుగుతుందో అనుకుంటూ ఒక మూల ఎవరికీ కనిపించకుండా కూర్చుని చూస్తుంది. ఇంట్లో వాళ్ళు అందరూ వారి పనులన్నీ ముగించుకుని లోపలికి వచ్చారు. అప్పుడు గోపాల్, ఏమోయ్, నాకు అన్నం పెట్టు, చాలా ఆకలిగా ఉంది. సరే సరే కూర్చోండి, నేను వెళ్ళి భోజనం తీసుకువస్తాను అని వంటగదిలోకి వెళ్ళింది. ఆహారం గిన్నెలన్నీ ఖాళీగా ఉండడం చూసి, అరే ఇదేంటి, నేను వంట చేసే కదా బయటికి వెళ్ళాను, మరి గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయేంటి అనుకుంటూ బయటికి వచ్చి జరిగిందంతా తన భర్త పిల్లలతో చెప్పింది. ఏంటి, నువ్వు చేసిన ఆహారం కనిపించడం లేదా? ఈ మధ్య నీకు మతిమరుపు బాగా ఎక్కువైంది. అసలు వంట చేయకుండానే ఆహారం మాయమైంది అని చెప్తావా అంటూ గోపాల్ కోప్పడ్డాడు. అరే అది కాదండి, నేను చెప్పింది నమ్మండి.
నేను వంట చేశానండి. సర్లే, నువ్వు చెప్పిన మాటలు నమ్మేశాంలే గాని మళ్ళీ వెళ్ళి వంట చెయ్యి. బాగా ఆకలి వేస్తుంది. అందరూ అలా అనడంతో రాధమ్మ వెళ్ళి మళ్ళీ వంట చేసింది. అందరూ భోజనం చేసి పడుకున్నారు. ఇదంతా దొంగచాటుగా చూస్తున్న దెయ్యం తనలో తాను చాలా నవ్వుకుంది. మరి తరువాత తన ఆకలి ఎలా తీర్చుకుంటుందో, ఇంకా ఎంతమంది ఇళ్లలో గొడవలు తెస్తుందో తరువాత భాగంలో చూడండి. Subscribe, like. Thanks for watching.